పేరు. హాయ్ ఫ్రెండ్స్, మన అన్న అయితే ఖమ్మం కొటేషన్ అయితే ఇప్పటికే 12-13 రోజుల నుండి అయితే జర్నీ ఓన్లీ కాలినడకతో వస్తుంది కదా. మేము లైట్ తీసుకున్నాం. మేము మామూలుగా మేము అందరం అనుకున్నాం కదా, అన్న ఏదో ఇది పాపులారిటీ కోసం నడుస్తుండేమో అన్నట్టు అనుకున్నాం. ఆయన సీరియస్గా తీసుకున్నాం. నేను ఇక్కడ మన రామోజీ ఫిలిం సిటీ కాడ అయితే ఇక్కడ అన్నను మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈయన నిజంగా జెన్యున్ గా నడిచి రావడం అయితే జరుగుతుంది. కోటేషన్ ఈ అన్న అసలు ఎందుకు బిగ్ బాస్ లో చాలా మంది ఎట్లా ఉంటారంటే అంతా మా ఆలోచన ఏంటంటే కోటేషన్ అయితే చాలా సీరియస్గా తీసుకొని రావడం జరిగింది. బిగ్ బాస్లో ఎట్లా ఉంటారంటే వీళ్ళకు పని పాట ఉండదు, ఏం ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే వస్తారు కదా. కోటేషన్ ఎందుకు వస్తుందో, అసలు కోటేషన్కి ఇది పోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వస్తుందో, అసలు ఎందుకు బిగ్ బాస్కి ఆలోచన వచ్చిందో సరే అన్న అడిగిదాం. మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. అన్నను అన్న, నువ్వు హాయ్ అన్న. కోటేషన్ నీది మేము చాలా ఫాలో అవుతున్నాం. జోక్ అనుకున్నాం నిజంగా, సీరియస్లీ. మీరు దీనికి అసలు పోవాలని అంత పట్టుదల ఎందుకు వచ్చిందన్న? కామన్ మ్యాన్స్ కి ఇంత ముందు 1 to 8 సీజన్ వరకు ఛాన్స్ రాలేదు కదా. ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఛాన్స్ ఇచ్చింది కదా. దాన్ని మనం ఆ ఛాన్స్ అంత ఈజీగా ఎందుకు వదులుకోవాలి మనం ఆ ఛాన్స్ ని? కామన్ మ్యాన్ కి ఆ ఛాన్స్ మనం అంత ఈజీగా ఎందుకు వదులుకోవాలి? ఎలాగైనా సరే ఒక కామన్ మ్యాన్ గా ఖమ్మం జిల్లా నుంచి నేను ఉండాలనుకున్నా గట్టిగా. అయితే ఫాలోవర్స్ బాగానే ఉన్నారు కదా? నార్మల్ గా అంతేం లేరు, నార్మల్ కామన్ మ్యాన్ గానే పోతాం. అయితే నువ్వు బిగ్ బాస్ కే ఎందుకు పోవాలి? కామన్ మ్యాన్ పిలిచింది కరెక్ట్. అందులో ఆయన కామన్ మ్యాన్ అని అంటాడు. కామన్ ఆయన సెలబ్రిటీలనే ఎక్కువ పెడతాడు. రేపటి రోజున నీకు తొందరగానే ఎలిమినేషన్ పెడతాం. మేము ఓట్లేస్తాం. ఐ మీన్ ఏంటంటే చాలా జరిగినాయి మొదలు. కామన్ మ్యాన్ కి వాళ్ళు అక్కడ కూడా కామన్ గానే అన్నట్టుగానే లైట్ గా సెలబ్రిటీస్ కొంచెం పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావు? నార్మల్ గా ఇప్పుడు సెలబ్రిటీస్ ని ఈక్వల్ గా అంటే 9 మందిని సెలబ్రిటీస్ 9 మంది కామన్ మ్యాన్స్ సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకంతా తెలుసు ఆ గేమ్ ని సెట్ చేస్తున్నారు. మనకి ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి దాన్ని మనం పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏ టాస్క్లు అయితే ఇస్తారో ఆ టాస్క్లు సెలబ్రిటీస్ తో పాటు ఈక్వల్ గా మనం పార్టిసిపేట్ చేస్తే మా గేమ్ లో మనం ఏదైనా చేయగలం. అలా అంటే నువ్వు ఇంతవరకు ఇప్పటి వరకు ఏమైనా స్పోర్ట్స్ కానీ ఏమైనా ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా నార్మల్ గా ఆడేది వాలీబాల్ ఆడేది, బాగా వాలీబాల్, క్రికెట్ ఇలాంటివి ఆడేది అన్నమాట. అందులో చాలా గొడవలు ఉంటాయి కదన్నా, మరి దాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావు? ఉందాం ఎదుర్కోవడానికే కదా పోయేది. అందుకే కదా పాదయాత్ర ఖచ్చితంగా అందులో ఉండడానికి. పాదయాత్ర చాలా చులో వెళ్తాను కానీ బాగానే పెట్టినావు. కానీ 100% మేమైతే జెన్యున్ గా చెప్తున్నాం అన్న. సన్నీని అయితే మేము 100% గెలిపించుకున్నాం. ఓకే, మన ఖమ్మం నుండి 2వ నువ్వు అవ్వాలన్నట్టుగా అయితే మేము కోరుకుంటున్నాం. నీకు టైం ఉంటే కొంచెం సేపు మాట్లాడచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు అన్న. నేను టైం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. మైక్ కావాలన్నా కదా, తీసుకో. మొత్తం ఇచ్చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము నియర్ బై రామోజీ ఫిలిం సిటీ కాడ ఖమ్మం కోటేష్ బిగ్ బాస్ ఎంట్రీ కోసం అయితే రావడం అయితే జరిగింది. తను పాపం మన ఖమ్మం నుండి ఇప్పుడు ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీ వరకు అయితే జస్ట్ వాకింగ్ అంటే కాలినడకన అయితే రావడం జరిగింది. పాదయాత్ర ఏంది బ్రో, ఇట్లా ఏంది, నీకు ఈ పట్టుదల ఏందని కొన్ని క్వశ్చన్లు అయితే మనం అడిగినాం. పాపం చాలా అతను ఇప్పటికే నడిచి వస్తుంటే అలసిపోయి ఉండు అవపడుతుంది. తన ప్లేస్లో ఏదైనా వాటర్ గిట్ట కావాలంటే ఏమి తీసుకోలే, చాలా జెన్యున్గానే ఉన్నాడు. అయితే ఇంకో మాట కూడా అడిగాను, బ్రో మరి నీకు ఇందులో పోయి దానికి ఏమైనా ఎందుకు నీకు పట్టుదల అంటే కామన్ మ్యాన్కి అనేది ఒక ఛాన్స్ వస్తుంది కదా, నేను ఎందుకు వదులుకోవాలి అన్నట్టుగా అయితే రావడం జరిగిందని చెప్పడం జరిగింది. తన ప్రయత్నంలో తప్పలేదు. అన్నను కూడా కొంచెం మనం సపోర్ట్ చేద్దాం. ఒకవేళ తనకు ఛాన్స్ రావాలన్నట్టుగా అయితే సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా అయితే ఒకటి చెప్పడం అయితే జరుగుతుంది. బ్రోను అయితే ఎట్లనైనా సరే పంపిద్దాం, తనలో ఒక పట్టుదల అయితే కనిపించింది పోవాలి. అయితే నేను అడిగాను, నువ్వు అందులో పోయి తట్టుకోగలుగుతావా, అందులో చాలా గొడవలు అవన్నీ ఉంటాయి అంటే ఆ సిచ్యువేషన్కి తగినట్టే ఉంటుంది కదా, ప్రతి గేమ్ అనేది చూసే పెడతారు కదా అని చెప్పడం అయితే జరిగింది. అయితే తను పాపం పోరాటంలో తప్పేం లేదు, ట్రై చేస్తుండు. బట్ సపోర్ట్ చేద్దాం. తన కోటేశ్వర్కి అయితే బిగ్ బాస్లో 100% ఛాన్స్ రావాలని నా మనస్ఫూర్తి అయితే నేను కోరుకోవడం అయితే జరిగింది. సరే, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. నేను నీకు చెప్పడం అనేది కొంచెం మిస్ అయింది. అక్కడ అందరూ మేము మామూలుగా మాట్లాడుతుంటే చాలామంది గుంపు కూడేశారు. గుంపు కూడడంతో అతనికి నేను ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు. సరే, తనతో నెక్స్ట్ మీట్ అయ్యి మనం ఆల్ ది బెస్ట్ చెప్పేస్తాము. అందరికీ 100% సపోర్ట్ అయితే తనకు ఉంటుంది. కామన్ మ్యాన్గా వెళ్తుండు కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం. మనం అతనికి కొంచెం మన వంతు మనం హెల్ప్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ కోటేష్ అన్నయ్య, నువ్వు 100% సక్సెస్ అవుతావు అని మేము అందరం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన ఛానల్ అయితే ఇంకా మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.